హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రక్ఫీ 999. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి శనగపప్పుతోటి వడలు అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు రోస్ట్ చేసిన వడలు. ఇది ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ కావాల్సింది వచ్చేసి 1/2 కిలో శనగపప్పు, అంటే ఆల్మోస్ట్ 2 గ్లాస్ శనగపప్పులో 1/2 గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసి బాగా కడిగేసి మంచినీళ్ళు వేసేసి సాయంత్రం వరకు అలాగే నానబెట్టాలన్నమాట. మార్నింగ్ కడిగి నానబెట్టేస్తే ఈవినింగ్ 3:30-4 కల్లా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. కాస్త రఫ్లీ గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా రఫ్గా గ్రైండ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 2 పెద్ద పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం పైన నుంచి టాపింగ్స్ యాడ్ చేయడం కోసం ఒక 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని దానికి సరిపడా ఒక 2 ఆనియన్స్ అండ్ 2 మంచి స్పైసీ ఉన్న పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరిగేసుకొని గ్రైండ్ చేసిన మిక్చర్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసేటప్పుడే మనం ఇంచుమించు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేయాలి అండ్ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవాలి. మిక్చర్ అంతా రెడీ ఉంది కాబట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. చేతికి నూనె కానీ నీళ్ళు కానీ అద్దుకొని పిండిని ఉండలుగా చేసుకొని ఇలా అద్దేసి ఆయిల్లో వేసేయడమే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు వడలు 3 టైప్స్ ఎలా చేయగలము మనము, అంటే డిఫరెంట్ ఐటమ్స్ వాడి అనేది చూపించాలన్నమాట. ఒకటి మనం అరిచేతి మీద ఆయిల్ కానీ నీళ్ళు కానీ అద్ది చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి టీ వడగడతాం చూడండి, దాంతో చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది సాఫ్ట్ కవర్. అంటే యాక్చువల్లీ కొందరు లేడీస్ డైరెక్ట్గా ఇలా వడలు చేత్తో తీసి కాగుతున్న నూనెలో వేయాలంటే కాస్త భయపడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇదనే కాదు, ఏదైనా సాఫ్ట్ ఉన్న చెంచా తీసుకొని దానికి ఆయిల్ అద్దేసి పెట్టినా కూడా స్మూత్గా వడలు నూనెలో జారిపోతాయి. మెయిన్ పాయింట్ వచ్చేసి పిండి థిక్నెస్ కరెక్ట్గా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ ఉంటే వడలు కరెక్ట్గా వస్తాయి. రెగ్యులర్గా మనం పూరీలకి వడలు గారెలు అన్నిటికీ యూజ్ చేసే సాఫ్ట్ కవర్ ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, మొత్తం మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని నూనెలో ఫ్రై చేస్తే లోపల నుంచి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. పైనుంచి క్రిస్పీ, లోపల నుంచి సాఫ్ట్గా సూపర్ టేస్ట్ ఉన్నాయి వడలు. అయితే స్పైసీనెస్ కావాలంటే కాస్త పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద శనగపప్పు కాసంత పెసరపప్పు యాడ్ చేసి చేసిన బ్రహ్మాండమైన వడలు తయారీ విధానం ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.